ఈ అమ్మాయి ఇప్పుడు ఈ బండిని తీసుకొని సీక్రెట్ దాపెట్టేసి ఉచ్చ ఓపిద్దాం ఒక అసలు. దగ్గర అయితే చింటూ చింటూ నేను అనకపోతే వేరే కూడా తెలియదు అని చెప్పేసి నేను చేస్తాను. వేణుగానికి తెలియదు, ఇక మన వాళ్ళే సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ గైస్. దానిపైన ప్రాంక్ వీడియో ఇస్తే ఎంత ఆనందం ఉంటుందో తెలియదు అన్న. సిగ్నల్ పడ్డ పోనీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ వ్లాగ్స్ వినయ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఇప్పుడే మన వేణు బ్రో వాళ్ళ అయితే ఫ్రెండ్ కాల్ చేసిండు. ఒకసారి అయితే రికార్డింగ్ పెడుతున్నా, ఒకసారి వినండి మీరు, ఓకేనా? చెప్పరా చిండు. అన్న ఏడానా? నేను బయట ఉన్నారా, చెప్పు. అన్న ఏమంటారు, వినాని పైన వీడియో వేద్దాం అనుకుంటున్నా, ప్రాంక్ వీడియో. ఏదిరా? వాడు కొత్త బండి కొన్నాడు అన్న. ఆ వాడు కొత్త బండి కొన్నాడు అన్న. కొత్త బండి మీదనా? ఎప్పుడు? ఇప్పుడు వేద్దామన్నా. అరే ఇంత నైటా? ఇంత నైట్ ఎందుకురా? 100 ఎక్స్ట్రా తాళం నాకు ఆడ ఉందన్న, తెలియకుండా వేసుకున్నా ఇంటికి పోయి. ఎక్స్ట్రా స్పేర్ కీస్ ఉందా నీ దగ్గర? వాని పైన ప్రాంక్ వీడియో చేయాలంటే మాకు అందరికి ఆనందంగా ఉంటది అన్న. కాదురా, నేనేమో బయట ఉన్నా ఫ్రెండ్స్ తోని. నా ఒక్క రోజు ఉందానా మాతోటి, ఒక్క రోజు వాడిని టార్చర్ ఒక్కేద్దాం. కొత్త బండి అన్నాడు, ఎన్ని రోజులు వాడు మన మీద చూపించిన. చేద్దాం గానీ రేపనే చేద్దాం కదరా, ఈ రోజు ఎందుకు? వద్దానా, ఇవన్నీ వేద్దామన్నా. ఎట్లయినా వీడియో పడాలన్న వాని మీద. మళ్ళా వాడు రేపటి నుంచి దొరకడు, ఏదో ఒక పని పోతా అంటున్నాడు. అవునా? రేపు సెకండ్ సాటర్డే కదరా, సరేలే వస్తా, ఆగు. ఎనీ టైం ఎన్ని గంటలకు వస్తానా? నాకు ఒక ఈడ నేను బోడుపల్లి ఉన్నారా. బోడుపల్ల దగ్గరనే అన్న, బోడుపల్లికి నాశనానికి. నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. సరేలే చేద్దాం వీడియోనే కదా. చేద్దాం, వన్ పైన గట్టిగా రివెంజ్ తీసుకోవాలి మనం ఈసారి. సరే సరే తీసుకుందాం రా. పోయినసారి రివర్స్ నా పైకి అయింది సార్. ఆల్రెడీ ఒక కామెంట్ వచ్చిందిరా. ఏమన్నా? ఒక కామెంట్ వచ్చింది, అదే వేణు మీద ఇంకో ప్రాంక్ చూడాలని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి. ఏదో మనం లాస్ట్ వీడియోలో ఒక వేసినామా, లాస్ట్ వీడియో గుడ్ ప్రాంక్ నా మీద వేసిరా. అందులో ఒకటి వేణు మీద ఇంకో ప్రాంక్ చూడాలని ఉందని చెప్పేసి కామెంట్ వచ్చింది. ఒక లేడీ కామెంట్ చేసింది. అట్లా అంటే సార్ బండి పైన టార్చర్ ఒప్పేయాలా. బండి వాళ్ళు తెలుసా అన్న, ఇప్పుడు మనం బండి ఆడినప్పుడు మనం ఎందుకు ఇవ్వము తెలుసా బండి. సరే సరే చేద్దాం రా, చేద్దాం పక్కా అన్న. పక్కా చేద్దాం. సరే నువ్వు రాగా నాకు ఫోన్ జల్దీ. వస్తా. మళ్ళా వాడు అనుకున్నానుకో నేను రాను అది ఇది అంటారు. మళ్ళా బండి వేసుకోదాం ఫస్ట్. అవురా, వానికి ఏం చెప్తావు? వానికా నేనేం చెప్పా ఇప్పుడు అంటే నువ్వు నీ ఇంటికాడ ఉందా కేసు? వాడేది వాడి ఇంటికాడ బండి కిందనే ఉంటది. సరే ఎత్తుకొని వచ్చేద్దాం. సరే వస్తున్నావు. నా జల్దీ రానా, వస్తున్నా. సో ఇప్పుడైతే రికార్డింగ్ విన్నారు కదా, ఆడికి వెళ్ళేసి ఆ బండి ఎట్లయితే దొంగతనం చేస్తామో అది ఇక్కడనే దాచిపెడతాము. ఒక వేరే దగ్గర అయితే దాచిపెడతాము. ఆన్ని టార్చర్ చేసుడే నా పని. ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో ఏదో ఒకటి అవుతుంది. ఇప్పటి నుంచి ఆమెకి టార్చర్ ఏందో చూపిస్తా. అది కూడా ఇంకొకటి, కంగ్రాట్స్ రా వేణు, నువ్వు బండి తీసుకున్నందుకు. బట్ ఆల్ ద బెస్ట్ అందరికి, సరేనా? సో గాయస్, ఇప్పుడే వేణుగాని ఇంటికాడికి అయితే వచ్చేసినాము. నా ఇడ లెఫ్ట్ తీసుకోనా, లెఫ్ట్ ఇగో ఇడ ఆపు. మనోళ్ళు వాడు ఉన్నారు, చూడు ఫోన్ చేసిండు. ఏమైందిరా, ఫోన్ చేసినావు? బండి ఎక్స్ట్రా తాళం చేయందా? ఆడ ఏడి మళ్ళా పండుకుండా ఇంత సడన్ గా చేస్తున్నావు? ఇప్పుడే అయితే తాళం ఇచ్చేసిండు మనకి. ఇప్పుడే తాళం అయితే ఇచ్చేసిండు. అని బండి ఆడనే ఉంటది, బయటనే ఉంటది. ఇంకా పార్కింగ్ కూడా ఉండదు వాని ఇంటికాడ, బయటనే పెడతాడు. రివెంజ్ పక్కా తీసుకున్నావా?
టార్చర్ ఏడవాలాడు ఆ? నాతో లొల్లి పెట్టుకోవాలా వాడు బండి అని చెప్పు ఆ? నాతో లొల్లి పెట్టుకోవాలా వాడు బండి అని చెప్పు చేద్దాం గైస్ ఆ ఇంటికాడికి అయితే పోయేసి బండి తీసుకొని పోదాం నడు. ఓరే ఆ జాము లగెత్తారు. ఇదే బండి అండి కొత్తగా అనుకున్నాడు ఇక ఇదే ఇల్లు అండి అనైతే లేదు అనైతే లేదు. అరే ఈ బండి తాళం దీన్నేనా రావట్లేదే దాందేనా అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. నేను అనకపోతే వేరే చలో చలో ఈ నుంచి వెళ్ళిపోదాం. ఈ జేబులో పెట్టుకో. ఇది ఇచ్చేసి క్రేజీ అంటే క్రేజీ ఫీల్ ఉంది. వేణుగాన్ మీద మినిమం ఉంటది ప్రాంక్ అంటే మనం తెలుసుగా. బండి చూపి వేణుబాయి టైం పడుతుంది. ఆడు వేణుగానికి తెలియదు ఇక మన వాళ్ళే సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ గైస్. దానిపైన ప్రాంక్ కూడా ఇస్తే ఎంత ఆనందం ఉంటుంది తెలియదు. అన్న సిగ్నల్ పడ్డ పోనీయా చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు వెళ్ళిపోర్రా. వెళ్ళిపోండి, లేట్ అవుతుంది కదా, ఇప్పటికే 11 అయింది. సరేనా? ప్రాంక్ కూడా కట్టారా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నా. ప్రాంక్ వీడియో వస్తుందిరా. ఇంకొకటి ఏంటంటే నేను దాచిపెట్టే బండి మీకు కూడా తెలియద్దని చెప్పేసి నేను చేస్తున్నా. పోయినసారి రివర్స్ బ్యాంక్ చేసినావా నా మీద. ఏం చేసాం నేను ఇప్పుడు వేణిగాడు ఇప్పుడు ఇది రేపు రిలీజ్ అయినాక వీడియో నీ మీదే ఉంటది దానికి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే నువ్వు ఫోన్ చేసి నీ రికార్డింగ్ ఉండదు, నువ్వు చేసింది ఉంటది, అన్ని ఉంటాయి. ఓకేనా? చూద్దాం రేపు సంగతి రేపు చూద్దాం. వాడు అన్నప్పుడు కదా, బండి దొరకదు నీకు 2-3 రోజులు అవుతుంది చూడు. చూపిస్తా. పక్కనా మనతోనే ఛాలెంజ్ అంట. రేపు చెప్దాం రా. రేపు ఇట్లా ఏది కళాస్నికావత్ అని ఇట్లా సరే ఇప్పుడు అట్లా ఏడుపు ఇట్లా గుంత మీకెళ్ళి తీసాం ఇట్లా, అప్పుడు అన్న రియాక్షన్ చూద్దాం. ఉందా? పైన అనవేడస్ అన్నారు. ఉందా? పైన అనవేడస్ అన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా సరే మళ్ళీ చూద్దాం. మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు మేము వెళ్తాం. అమ్మాయిన బండి రాబోతున్నాడు. ఆ? సరే సరే ఓకేనా? రైట్, వాళ్ళు వెళ్ళిపోయి అది వెళ్ళిపోండి. ఇద్దరు సో అలాగే ఇప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పంపించేసినాము. ఇప్పుడు ఈ బండి మాత్రము వేణిగానికి తెలియదు, ఏడ దాచి పెడుతున్నామో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలియదు. ఎక్కడ అంటే వాళ్ళకి ఇద్దరికి టార్చర్ కావాలి. వాడు వేణుగాడి ఫ్రెండ్ వచ్చినా ఎక్కడున్నా నేను అసలు చెప్పాను, నేను రేపు అయితే ఆఫీస్కి వెళ్ళిపోతా. వేణుగాడు అయితే నా ఇంటికి రాడు, బండి లేని. ఓకేనా ఫ్రెండ్స్? హైలైట్ గుద్దల్లా అని చెప్పి ఇక్కడ హైలైట్ విషయం ఏం చెప్పాలా బ్రో, ఈ బండి మనం వాళ్ళకి దాపెడుతున్నామని తెలుసు కానీ ఏ ప్లేస్ లో దాపెడుతున్నామో ఎవరు తెలియదు. ఇంకో విషయం ఏంటంటే మనం ఏం చెప్పినాం అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి జస్ట్ ప్రాంక్, వాళ్ళు కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నారు. మేము వీళ్ళిద్దరి మీద చేస్తున్నాము, అది హైలైట్. ఇద్దరి మీద చేస్తున్నాము. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏమని చెప్పినాం అని అంటే 7 ఫీట్ల గొంత తీసి దాన్ని ఎత్తి దెంకున్నాం అని చెప్పి అంటే 7 ఫీట్ల గొంత తీసి దాన్ని ఎత్తి దెంకున్నాం అని చెప్పి పోయిరా 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 మావా. మామూలు కాదు అసలుకి, వీడియో మాత్రం మామూలుగా ఉన్నది. ఫస్ట్ అయితే లైక్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బ్రో, ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. చలో బండి అయితే ఏడో దాచి పెడుతున్నా చూపిస్తా. రైట్, క్రేజీ అంటే క్రేజీ రియాక్షన్ ఉంది. బండి ఏందో కానీ నాకు రేపు పొద్దుగాల అయితే వేణిగాని ముఖం చూస్తే మాత్రం నాకు పాపం అనిపిస్తుంది.
కంటిన్యూస్ గా వాందే ప్రాంక్స్ అయితేనే ఉన్నాయి. చూద్దాం. అయ్యా, పెట్రోల్ అయిపోయింది. ఓరి దేవుడా, ఇదేం టాస్క్ ఆయన. ఇన్నే ఉంది పెట్రోల్. బంక్ గైస్, మొత్తం కదా బండ్ల పెట్రోల్ అయిపోయింది. కొంచెం అయితే మా పని అవుతుండే. అవసరం కొద్ది బంక్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ బంక్ దగ్గరనే అయిపోయినాం. మా ఫ్రెండ్ దాన్ని ఇంటికాడ నుంచి వెళ్ళి వేసుకొని వస్తున్నాం. దానికి తెలియకుండా దొంగతనం చేసినాం. అది ప్రాంక్ వీడియో. పార్టీ కోసం కాదు, యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్.